ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ డిసెంబర్ 17, 2020. ఉదయ మురళి బాబ్దాదా మధువనము. మధురమైన పిల్లల్లారా, మీ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసేందుకు సద్గురువు వచ్చారు. మీ నడవడికలు చాలా చాలా రాయల్గా ఉండాలి. ప్రశ్న: ఇతరులపై దోషము మోపకుండా ఉండేందుకు డ్రామాలో ఏ ప్లాను తయారు చేయబడి ఉంది? జవాబు: ఈ పాత ప్రపంచము వినాశనం అయ్యే ప్లాను తయారు చేయబడింది. ఇందులో ఎవ్వరి దోషము లేదు. ఈ సమయంలో ఈ ప్రపంచాన్ని నాశనము చేసేందుకు ప్రకృతి చాలా కోపంగా ఉన్నది. నలువైపులా భూమి కంపిస్తుంది, భవనాలు కూలిపోతాయి, వరదలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించండి. సద్గురువు శ్రీమతమును అనుసరించండి. జీవితాన్ని జీవిస్తూ ఉన్న దేహ బాణము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేస్తూ ఉండండి. పాట: మనము ఆ మార్గములో నడుచుకోవాలి. ఓం శాంతి. ఏ మార్గములో నడవాలి? గురువు చూపించిన మార్గంలో నడవాలి. కానీ మీరు ఏ గురువు? లేస్తూ కూర్చుంటూ మానవుల నోటి నుండి వాహ్ గురు అంటే సిక్కులు అని వెలువడుతూ ఉంటుంది. గురువులైతే అనేక మంది ఉన్నారు. వాహ్ గురు అని ఎవరిని అంటారు? ఎవరిని మహిమ చేస్తారు? సద్గురువైన వారు ఒక్క తండ్రి మాత్రమే. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని మహిమ చేస్తారు. ఇక్కడ భక్తి మార్గంలో అయితే అనేక గురువులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. పిల్లల బుద్ధిలో సత్యమైన సద్గురు ఒక్కరేనని, వారినే వాహ్ వాహ్ అని అంటారని తెలుసు. సత్యమైన సద్గురువు ఉన్నప్పుడు అసత్యము వారు కూడా ఉంటారు. సత్యము ఉన్నది ఇప్పుడు మాత్రమే, అంటే సంగమ యుగములోనే ఉంటుంది. భక్తి మార్గంలో కూడా సత్యం యొక్క మహిమను లేదా గాయనమును చేస్తారు. అత్యంత ఉన్నతమైన తండ్రి ఒక్కరే సత్యమైన వారు. వారే ముక్తిదాతగా మార్గదర్శకులుగా కూడా అవుతారు. ఈనాటి గురువులు గంగా స్నానానికి గాని తీర్థయాత్రలకు గాని తీసుకెళ్లేందుకు మార్గదర్శకులుగా అవుతారు. ఈ సద్గురువు అటువంటి వారు కాదు. అందరూ వీరిని ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. పతిత పావనులని సద్గురువుని ఒక్కరిని మాత్రమే అంటారు. వారు ఒక్కరు మాత్రమే పావనంగా చెయ్యగలరు. ఆ గురువులు పావనంగా చెయ్యలేరు. ఆ గురువులు ఎవ్వరూ నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయమని చెప్పరు. భలే గీతను కూడా చదువుతారు, కానీ అర్థము ఏమాత్రమూ తెలియదు. ఒకవేళ సద్గురువు ఒకరే అని తెలుసుకుంటే స్వయాన్ని గురువు అని పిలుచుకోరు. డ్రామా అనుసారము భక్తి మార్గపు డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. అందులో అనేక గురువులు, అనేక భక్తులున్నారు. కానీ ఇక్కడ వీరు ఒక్కరు మాత్రమే గురువు. ఆ తరువాత మొదటి నెంబరులో వచ్చువారు ఈ దేవీ దేవతలు. ఇప్పుడు వారు చివర్లో ఉన్నారు. తండ్రి వచ్చి వీరికి సత్యయుగంలో చక్రవర్తి పదవినిస్తారు. ఇప్పుడు అందరూ ఆటోమేటిక్గా వాపస్ వెళ్ళాలి. అందువలన సర్వుల సద్గతి దాత ఒక్కరే అని అంటారు. కల్పకల్పము సంగమ యుగములోనే దేవీ దేవత ధర్మము స్థాపన అవుతుంది అని మీకు తెలుసు. మీరు పురుషోత్తములుగా అవుతారు. వారు ఇక ఏ ఇతర పని చేయరు. గతి సద్గతి దాత ఒక్కరే అనే గాయనము కూడా చేయబడుతుంది. ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. గతి సద్గతి ఒక్క సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇది కూడా అర్థము చేసుకోవలసిన విషయము కదా.
కానీ ఈ బుద్ధినిచ్చింది ఎవరు? ఆ తండ్రే వచ్చి యుక్తిని తెలుపుతారని మీకు తెలుసు. శ్రీమతమును ఎవరికిస్తున్నారు? ఆత్మలకు. వారు తండ్రే కాక సద్గురువు, టీచర్ కూడా అయ్యారు. జ్ఞానము నేర్పిస్తారు కదా. మిగిలిన గురువులంతా భక్తి మాత్రమే నేర్పిస్తారు. తండ్రి ఇచ్చు జ్ఞానము ద్వారా మీకు సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత ఈ పాత ప్రపంచము నుండి వెళ్ళిపోతారు. మీది అనంతమైన సన్యాసము అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తి అయినది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమైపోతుంది. ఎవరికైనా వ్యాధి సీరియస్గా ఉంటే, వీరికింత రోగము పెరిగిపోయినది, వీరింకా పోయేవారు, వీరినేం గుర్తుంచుకోవాలి అని అంటారు. శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది. ఆశ పోతుంది. బ్రతుకుతారనే నమ్మకమే లేకుంటే బంగళాల్లో ఉన్నవారు కూడా బెంగాల్లో గంగా నదికి తీసుకువెళ్ళి ప్రాణము పోవాలని నీటిలో ముంచేస్తారు. మూర్తులను కూడా పూజించి నీటిలో ముంచి వేస్తారు కదా. మునిగిపో మునిగిపో అని కూడా అంటారు. ఇప్పుడి మొత్తం పాత ప్రపంచమంతా మునిగిపోతుందని మీకు తెలుసు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆకలితో మనుషులు మరణిస్తారు. ఈ పరిస్థితులన్నీ రానున్నాయి. భూకంపాలలో ఇండ్లు మొదలైనవి పాడైపోతాయి. అంతా సమాప్తమైపోతాయి. ఇప్పుడు ప్రాకృతిక వికోపాలు ఎన్నో రానున్నది. ప్రకృతికి కోపం వస్తే అందరినీ సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి పరిస్థితులు ప్రపంచమంతటికీ వస్తాయి. అనేక విధాలుగా మృత్యువు కబలిస్తుంది. బాంబులలో కూడా విషయము నింపిపడుతుంది. కొద్దిగా వాసన వస్తూనే తెలివి తప్పి పడిపోతారు. ఏమేం జరుగుతాయో పిల్లలైనా మీకు తెలుసు. ఇవన్నీ చేయించేదెవరు? తండ్రి అయితే చేయించరు. ఇది డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నది. ఎవరిని దూషించరు. డ్రామాలో ఈ ప్లాన్ తయారు చేయబడి ఉంది. పాత ప్రపంచము మళ్ళీ నూతన ప్రపంచంగా అవుతుంది. ప్రాకృతిక ఆపదలు వస్తాయి. వినాశము తప్పకుండా జరుగుతుంది. ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. ఇప్పుడు మీరు వా సద్గురువు, వాహ్, మాకు ఇంత మంచి మార్గాన్ని చూపించారని మహిమ చేస్తారు. నన్ను నిందింపచేసే పనులు చెయ్యకండి అని వారు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ జీవిస్తూనే మరణిస్తారు. దేహాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. దేహము నుండి భిన్నంగా ఆత్మలుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇతడు వా సద్గురు వాహ్ అని చాలా బాగా అంటాడు. పారలౌకిక సద్గురువుకు మాత్రమే వాహ్ వాహ్ అని మహిమ జరుగుతుంది. లౌకిక గురువులైతే అనేక మంది ఉన్నారు. సత్యమైన సద్గురువు ఒక్కరు మాత్రమే. భక్తి మార్గములో కూడా అలాగే సద్గురువు అనే పేరు కొనసాగుతుంది. సృష్టికంతటి తండ్రి ఒక్కరు మాత్రమే. నూతన సృష్టి ఎలా స్థాపించబడుతుందో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ప్రళయం జరిగిందని, మళ్ళీ రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. రావి ఆకుపై ఎలా వస్తాడో ఇప్పుడు మీకు తెలుసు. కృష్ణుని మహిమ చేసినందున ఎలాంటి లాభమూ లేదు. ఇప్పుడు మిమ్మలను ఉన్నత కలలోకి తీసుకెళ్లేందుకు సద్గురువు లభించారు. మీరు ఉన్నతాతి ఉన్నతంగా అవ్వాలి. ఉన్నతి అయితే మీ కారణంగా అందరికీ మేలు జరుగుతుంది అంటారు కదా. కనుక ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు ఆత్మనే తీసుకుంటుంది. ప్రతి జన్మలో నామ రూపాలు మారిపోతాయి. ఫలానా వారు 84 జన్మలు తీసుకున్నారని అనరు. 84 జన్మలు ఆత్మ తీసుకుంటుంది.
శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. బుద్ధిలో జ్ఞానమంతా మెదులుతూ ఉండాలి. ఎవరైనా వస్తే వారికి జ్ఞానము తెలపాలి. ఆదిలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. తరువాత మళ్ళీ మధ్యలో రావణ రాజ్యము వచ్చింది. మెట్లు దిగుతూ వచ్చారు. సత్యయుగంలో సతో ప్రధానమని అంటారు. తరువాత సతో రజో తమో గుణాల్లోకి దిగజారుతూ వస్తారు. చక్రము తిరుగుతూ ఉంటుంది. బాబా మమ్ములను 84 జన్మల చక్రములోకి ఎందుకు తీసుకురావాలి అని కొంతమంది అంటారు. కానీ ఈ సృష్టి చక్రము అనాదిగా తయారై ఉంది. దీని ఆది మధ్యాంతరాలు తెలుసుకోవాలి. ఇది తెలియని మనుషులు నాస్తికులని అంటారు. తెలుసుకున్నందున మీరు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ఈ చదువు అత్యంత ఉన్నతమైనది. చాలా పెద్ద పరీక్ష పాస్ అయిన వారు హృదయంలో మాకు చాలా పెద్ద పదవి లభిస్తుందని చాలా ఖుషిగా ఉంటారు కదా. ఈ లక్ష్మీనారాయణులు తమ పూర్వజన్మములో నేర్చుకొని మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని మీకు తెలుసు. ఈ చదువు ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉంది. చదువు ద్వారా చాలా గొప్ప పదవి లభిస్తుంది. ఆశ్చర్యము కదా. ఇంత పెద్ద పెద్ద మందిరాలు ఏవైతే కట్టించారో, లేక గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారు ఎంతమంది ఉన్నారో, వారిని సత్యయుగం ఆదిలో వీరు ఎలా జన్మించారని అడగండి. వారు తెలపలేరు. ఇది గీతలో తెలిపిన రాజయోగమే అని మీకు తెలుసు. గీతను పఠిస్తూ వచ్చారు, అంటే అందరికీ చెప్తూ వచ్చారు. కానీ దాని వలన లాభము ఏమాత్రమూ లేదు. ఇప్పుడు తండ్రి కూర్చుని మీకు వినిపిస్తున్నారు. బాబా, మేము 5000 సంవత్సరాల క్రితము కూడా మీతో కలిసామని మీరంటారు. ఎందుకంటే మీరు కలుసుకున్నారు కదా. ఎందుకు కలుసుకున్నారు? స్వర్గ వారసత్వము తీసుకునేందుకు, లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు అంటారు. పిల్లలు, పెద్దవారు, వృద్ధులు మొదలైన వారు ఎవ్వరు వచ్చినా ఇది తప్పనిసరిగా నేర్చుకునే వస్తారు. ఇదే లక్ష్యం. ఇది సత్యమైన నారాయణ కథ కదా. రాజ్య స్థాపన జరుగుతూ ఉందని కూడా మీకు తెలుసు. బాగా అర్థం చేసుకున్న వారికి ఆంతరిక సంతోషం ఉంటుంది. బాబా అడుగుతున్నారు, రాజ్య పదవి తీసుకునే ధైర్యం ఉందా? ఎందుకు లేదు? బాబా, మేము చదివేది నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకే అని అంటారు. ఇంతవరకు మేము స్వయాన్ని శరీరమని భావించేవారము. ఇప్పుడు తండ్రి మనకు ధర్మ స్థాపన చేస్తున్నారని అర్థమయ్యాక మనకు ధర్మ సమ్మతమైన చక్కని మార్గమును చూపించారు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. మాటి మాటికి తమ నామ రూపాలలో చిక్కుకుంటారు. నామ రూపాలకు భిన్నంగా అవ్వండి అని తండ్రి అంటున్నారు. ఆత్మ అనేది కూడా పేరే కదా. తండ్రి సుప్రీం పరంపిత. లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. పరమ అనే పదము ఒక్క తండ్రికి మాత్రమే వస్తుంది. వాహ గురువు అని కూడా వారిని అంటారు. మీరు సిక్కులు కూడా అర్థము చేయించవచ్చు. గ్రంథ్ సాహెబ్లు అయితే పూర్తిగా వర్ణించబడ్డాయి. గ్రంథ్లో జప్ సాహెబ్లో సుఖముని ఉన్నంత వరకు వర్ణన ఏ శాస్త్రములోనూ లేదు. అంత సుఖం యొక్క వర్ణన అక్కడ చేశారని తండ్రి అంటున్నారు. ఇందులో తికమక చెందే మాటే లేదు. తండ్రి చాలా సులభం చేసి అర్థం చేయిస్తారు. ఎంతోమంది హిందువులు మార్పు చెంది సిక్కులుగా అయ్యారు. మీరు మనుష్యులకు మార్గం తెలిపేందుకు అనేక చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు మొదట ఆత్మలు, తరువాత అనేక ధర్మాలలోకి వచ్చారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. యేసుక్రీస్తు ఎలా వస్తాడో ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు.
కొద్దిగా కూడా వారు అర్థం చేసుకోరు. కొత్తగా క్రిందకి వచ్చిన ఆత్మకు కర్మభోగం ఉండదు. క్రీస్తు ఆత్మ శిక్ష అనుభవించేందుకు ఏ వికర్మ చెయ్యలేదు. సతో ప్రధాన ఆత్మ వచ్చి ఎవరి శరీరంలో ప్రవేశిస్తుందో వారిని క్రాస్ మొదలైన వాటిపైకి ఎక్కిస్తారు, క్రీస్తును కాదు. క్రీస్తు ఆత్మ మరో జన్మ తీసుకొని చాలా పెద్ద పదవి పొందుతుంది. పోప్ చిత్రము కూడా ఉంది కదా. ఇప్పుడు ప్రపంచమంతా పూర్తిగా పైసాకు కూడా కొరగాకుండా చెడిపోయింది. మీరు అలాగే ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు పూర్తిగా రూపాయికి విలువనంత వరకు అయ్యారు. తరువాత వారి వారసులు తింటారని కూడా అనుకోకండి. అదంతా ఏమీ ఉండదు. మీరు మీ చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు. మిగిలిన వారంతా ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు సంపన్నంగా సంపూర్ణులుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఎవరైతే కల్పక్రితము వచ్చారో వారే వస్తారని మీకు తెలుసు. కొంచెం విన్నా వచ్చేస్తారు. అందరూ ఒకేసారి చూడను కూడా చూడలేరు. మీరు అనేక మంది ప్రజలు కూడా చేస్తారు. బాబా అందరినీ చూడలేరు. కొద్దిగా విన్నా ప్రజలు తయారవుతూ ఉంటారు. మీరు లెక్క పెట్టలేరు. పిల్లలైన మీరు సేవ చేస్తున్నారు. బాబా కూడా సేవ చేస్తున్నారు. బాబా సర్వీస్ లేకుండా ఉండలేరు. ప్రతిరోజు ఉదయమే సేవ చేసేందుకు వస్తారు. సత్సంగాలు మొదలైనవి కూడా ఉదయమే జరుగుతాయి. అప్పుడు అందరికీ తీరిక ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఇంటి నుండి ఉదయమే చీకటిలో లేక రాత్రిపూట చీకటిగానే రాకండి. ఎందుకంటే పోను పోను ప్రపంచము చాలా పాడైపోతూ ఉంటుంది. అందువలన ప్రతి వీధిలోనూ ప్రతి సందులోనూ సేవా కేంద్రాలు ఇల్లుకు దగ్గరలో ఉండాలి. ఇంటి నుండి సెంటరుకు వెళ్లేందుకు సులభం అవ్వాలి. మీ సంఖ్య పెరిగినప్పుడు రాజధాని స్థాపన అవుతుంది. తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. ఈ రాజయోగము ద్వారానే స్థాపన చేస్తున్నారు. పోతే ఈ పాత ప్రపంచము ఉండనే ఉండదు. ప్రజలైతే అనేక మంది తయారవుతారు. మాల కూడా తయారవ్వాలి. సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారు చేయువారు మాలలో మనులుగా అవుతారు. జనులు మాల తిప్పుతూ ఉంటారని మీకు తెలుసు, కానీ అర్థము ఏమాత్రము తెలియదు. చాలామంది గురువులు బుద్ధి కుదురుగా ఉండేందుకు మాలను ఇస్తారు. కామం మహాశత్రువు. రోజు రోజుకు చాలా చెడిపోతూ కఠినమవుతూ వస్తుంది. తమో ప్రధానం అవుతూ పోతుంది. ఈ ప్రపంచము చాలా అశుద్ధమైనది. మేము చాలా విసిగిపోయాము అని బాబాకు చెప్తూ ఉంటారు. త్వరగా సత్యుగంలోకి తీసుకువెళ్ళమని చాలామంది చెప్తారు. తండ్రి అంటున్నారు, ఓపిక పట్టండి, స్థాపన అయ్యే తీరాలి. ఇది నా పాలన. నా పాలనయే మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది కూడా తెలిపించారు. పిల్లలైన మీరు పరంధామము నుండి వచ్చారు. మళ్ళీ అక్కడే వెళ్ళాలి. పాత్ర చేసేందుకు మళ్ళీ వస్తారు. అందువలన పరంధామాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. అందుకే ఈ సందేశమునివ్వాలి. మీరు తప్ప ఏ ఇతర సందేశకులు మెసెంజర్లు లేరు. వారైతే ముక్తిధామము నుండి క్రిందకు తీసుకొస్తారు. వారు మెట్లు క్రిందకి దిగే తీరాలి. పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు తండ్రి మళ్ళీ వచ్చి అందరినీ సతో ప్రధానంగా చేస్తారు. మీ కారణంగా అందరూ వాపస్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు నూతన ప్రపంచము కావాలి కదా. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు చాలా నశ ఉండాలి. మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటిది, ఈ దేహము యొక్క నామ రూపాల నుండి భిన్నమై దేహీ అభిమానులుగా అవ్వాలి. సద్గురువును నిందింప చేయు నడవడికలు ఉండరాదు. రెండవది,
మాలలోని మనులుగా అయ్యేందుకు చాలామందిని మీ సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. రాజ్య పదవి తీసుకునేందుకు మేము చదువుకుంటున్నామనే ఖుషి ఆంతరికములో ఉండాలి. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఈ చదువు చదువుతున్నారు. వరదానము: కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసే సర్వ ఆత్మల ఆశీర్వాదాలకు అధికారి భవ. విస్తారము: కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడమే సర్వ ఆత్మల నుండి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సాధనము. మేము విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నప్పుడు అకల్యాణ కర్తవ్యము జరగదు. ఎటువంటి కార్యం ఉన్నదో అటువంటి ధారణలుంటాయి. కార్యము గుర్తుంటే సదా హృదయదారులుగా అంటే దయాహృదయులుగా సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు. మేరాపన్ అంటే నాది అనే అహంకారము రాదు. సదాకాలికంగా నిమిత్తమని గుర్తుంచుకుంటారు. ఇటువంటి సేవాదారులకు సేవా ఫలితంగా సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారము ప్రాప్తి అవుతుంది. స్లోగన్: సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే.